నమస్కారం. తెంపని ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అని ఒక బాంబు వేల్చేశాడు. ప్రతిరోజు ఏదో అవాకులు చవాకులు పేలుతూ కేఏ పాల్కి తనకు తేడా లేదని మనం రకరకాలుగా హాస్యంగా చెప్పుకుంటున్నా, హాస్యంలో కూడా సీరియస్నెస్ పండిస్తూ మరి ట్రంప్ ఇవాళ వ్యాఖ్యలు చూస్తే మనకు చాలా దుర్మార్గంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒక సామెత ఉంది తెలుగులో, రాజుగారి చిన్నపిల్ల మంచిదంటే పెద్ద పిల్ల మంచిది కాదు అనే భావన ఎట్లుంటుందో, పాకిస్తాన్ ఇండియా మధ్యన తెగేసి చెప్పుకుంటూ ఐ లవ్ పాకిస్తాన్ అనే మాట వాడిండు ఆయన. అట్లానే అక్కడ కూరుకుంటే ఏం కాకపోతుంది. మోడీ అద్భుతమైన వ్యక్తి, మోడీ అద్భుతమైన నాయకుడు అని చెప్పి ఇటు పొగిడిండు. అంటే ఆయన ఉద్దేశం, ఎందుకంటే వెంకట భట్రాజులు ఉండేవాళ్ళు, అంటే ఆ కులాన్ని అవమానించడం కాదు కానీ రాజమార్తాండ అనుకుంటూ రాజును పొగిడేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఇటు కాకుండా ఇటు మన భారత ప్రధాని మన మోడీని పొగుడుకుంటూనే అటు ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. ఏం చెప్పాలి ఆయన? వాళ్ళనేమో చెవిలో చెప్పినా అని చెప్పి మోడీ తన ప్రతిష్టను నిర్వహింపజేసుకోవడానికి నేను ట్రంప్తో ఫోన్లో మాట్లాడాను, ఏదైతే మాట్లాడాడు దానిలో అమెరికా మధ్యవర్తిత్వం ఏమీ లేదు, పాకిస్తాన్ ఇండియా మధ్యన కాల్పుల విరమణలో మాదే గొప్పతనం, డీజీఎంఓ స్థాయినే జరిగిందని చెప్పి గర్వంగా ఈయన చెప్పుకుంటే అంటే క్రొయేషియా పర్యటనలో ఉన్నారు ఆయన మోడీ గారు. అద్భుతమైన స్వాగతం లభించింది, ఇండియన్ స్వాగతం చెప్పారు. అక్కడి నాయకులు కూడా క్రొయేషియాలో ఇంతవరకు మన భారత ప్రధాని పర్యటించిన సందర్భం లేదనుకుంటాను నేను. మొట్టమొదటిసారి భారత ప్రధాని అక్కడికి వెళ్ళారు. అట్లా దేశాల్లో అంటే బయట పల్లకి మూత మోస్తున్న మోడీకి ఇంట్లో ఈగల మూత మొదలైంది. ఎందుకంటే మొన్నటిదాకా ఎందుకు చెప్పలేదు నువ్వు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ట్రంప్ ప్రమేయం లేదని, మరి మొన్నటిదాకా తెగేసి చెప్పాలి కదా, ఇప్పుడు తెగేసి ఎందుకు చెప్తున్నావు అని చెప్పి మోడీని విమర్శిస్తుంటే, దేశంలో పార్లమెంట్ సమావేశాలు పెట్టాలని, అఖిలపక్ష సమావేశం పెట్టమని చెప్పి ప్రతిపక్షాలు నిలదీస్తుంటే బయట మాత్రం పల్లకి మొత్తం బ్రహ్మాండంగా ఉంది, మోడీకి చేసుకుంటున్నాడు. ఈ దశలో ఏమైందంటే ఇప్పుడు ఇవాళ ట్రంప్ వ్యాఖ్యలతో మరొకసారి ఇప్పుడు మళ్ళీ ఈ ఇష్యూ ముందుకు వచ్చింది. ట్రంప్ ఎప్పుడైతే సిచ్యువేషన్ రూమ్లోకి వెళ్ళిపోయిండో, ఏదో జరుగుతుంది, అద్భుతం జరుగుతుందని, ఏదో మన ఖొమైనీ మీద దాడి చేస్తారని, ఖొమైనీకి ఆఖరి హెచ్చరిక చేశారని ఆ మాట పోతుంటే, ఇవాళ ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరే అనిపించుకుంటారు. ఇటు మోడీ ఏమో తన సొంత ప్రతిష్ట పెంచుకోవడానికి నేను ట్రంప్తో తెగేసి చెప్పిన ఇది చెప్పుని పలుకుబడి పెంచుకొని ప్రయత్నం చేస్తుంటే దాన్ని తుస్సు అనిపించే టైర్ పంచర్ చేసినట్టు, ట్యూబ్ పంచర్ చేసినట్టు, ఇవాళ గాలి బుడగ కదా గాలి తీసినట్టు ట్రంప్ ఒకే ఒక మాటలో మొత్తం మోడీ ప్రతిష్ట దిగజారు చేసేసాడు. అంటే ఐ లవ్ పాకిస్తాన్ అనే మాట అనడంతోనే ఇప్పుడు పాకిస్తాన్కు అమెరికా ఎంతవరకు మద్దతు ఇస్తుంది, ఎట్లా ఇస్తుందని మనకు అర్థమైపోతుంది. ఐ హేట్ పాకిస్తాన్ అన్న ఇంతకుముందు జో బైడెన్ అన్నాడు, ఇదే ట్రంప్ కూడా రకరకాలుగా తెగేసి చెప్పిండు. ఇప్పుడు కూడా ఇటు పక్కన మోడీ ఏమో వాళ్ళ ప్రమేయం లేదని డైరెక్ట్గా చెప్తుంటే, ఇప్పుడు ట్రంప్ మళ్ళీ చెప్తున్నాడు వాణిజ్య యుద్ధం జరుగుతుందని, లేకపోతే వ్యాపార నష్టం జరుగుతుందని, నేనే ఇరు రాష్ట్రాల మధ్యన సయోధ్య కుదిరిచ్చాను అని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు. అంటే మోడీ పాట మోడీదే, ట్రంప్ పాట ట్రంప్దే. ఇద్దరి మధ్యన ఏం జరిగింది, మరి ఎందుకు పెడముఖం ఉన్నారు అనే మాట కూడా చేయాలి. ఇంకొక మాట ఏంటంటే, మోడీ శాంతి బహుమతి కోసం ప్రయత్నం చేస్తున్నాడని ఒక మాట కూడా వినొస్తుంది. చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నేను నవ్వుతూనే చెప్తున్నాను. ఎందుకంటే గతంలో 4 అధ్యక్షులకు, రూజ్వెల్ట్కి, అట్లాగే మనకు మరొక అధ్యక్షుడికి, అట్లాగే జిమ్మీ కార్టర్కి, బరాక్ ఒబామాకి, ఈ 4కి గతంలో మనకు శాంతి బహుమతి అంటే రకరకాల బహుమతులు వచ్చినాయి. అందులో శాంతి బహుమతి కూడా ఒకటి ఉన్నది. అంటే కొందరేమో ప్రపంచ శాంతికి కృషి చేశారని, కొందరు సామరస్యం కోసం ప్రజాస్వామ్యం కృషి చేశారని, ఇట్లా నలుగురు మాజీ అధ్యక్షులకు అప్పుడు వాళ్ళ అధ్యక్షులు ఉన్నప్పుడే నోబెల్ బహుమతి వచ్చింది. అల్గోరే ఉపాధ్యక్షుడు 2007లో వచ్చింది. ఇట్లా చూస్తే ఈ 4 ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రక్తపు చేతులతో అందుకున్నారు. అమెరికా ప్రెసిడెంట్స్ ఎవరు కూడా ప్రపంచంలో శాంతి కోసం ప్రయత్నం చేయలేదు, చాలా వరకు నాశనం చేసే ప్రయత్నం చేశారు. కనుక రెడీ హ్యాండెడ్గా రక్త మరకలతో వాళ్ళు పట్టుబడ్డా కూడా అటువంటి వాళ్లకు శాంతి బహుమతులు ఇచ్చిన సందర్భం చూసాం. అధ్యక్షులందరూ అమెరికా ఫస్ట్ అనే వాళ్ళే, ట్రంప్ లాగా తెగేసి చెప్పలేదు, భూమికలు మెల్ల వేసుకోలే, కానీ అందరూ చేసిన పనే కనుక ఇప్పుడు ట్రంప్కు శాంతి బహుమతి వస్తుందంటే నవ్వులాటగా ఉంది అనిపిస్తుంది. అంటే ఏదైనా దుర్మార్గమైన బహుమతి ఏదైనా ఉంటే, శాంతికి వ్యతిరేకమైన బహుమతి ఏదైనా ఉంటే ట్రంప్కి ఇవ్వాలి. సరే, అది వేరే సంగతి. కానీ ట్రంప్ ఇవాళ మాట్లాడుతున్న మాటలు మీరుతున్న సంగతి చూస్తే, అటేమో ఖొమైనీ లొంగిపోమని, చంపుతామని చెప్పి బెదిరించడం, లొంగిపోకపోతే అణు ఒప్పందం మీద సంతకం చేయకపోతే డైరెక్ట్గా మేమే దిగుతామని, ఈ దశలో అమెరికా అట్లానే మన ప్రత్యక్ష యుద్ధంలో దిగబోతుందా అనే మాట కూడా వినొస్తుంది. ప్రత్యక్ష యుద్ధంలో దిగితే చైనా కూడా మరి ముఖ్యంగా రష్యా చైనా కూడా ప్రత్యక్ష యుద్ధంలో దిగే అవకాశం ఉంటుంది. అది జరగకుండా ఉండాలంటే
తాను కనసన్నల్లో ఉన్న ఎవరైతే ఇజ్రాయెల్ కొంచెం ఆపితే అవుతుంది. అదే ఇరాన్ అదే అంటుంది, మీరు మీ కనసన్నల్లో ఉన్న ఇజ్రాయెల్ని ఆపుతారా, లేకపోతే మేము కూడా దాడి చేస్తాం, ఒకవేళ మీరు కనుక డైరెక్ట్ మా మీద దాడి చేస్తే మేము కూడా అమెరికా మీద దాడి చేస్తామని పిచ్చి తెగింపుతో ఇలా ఖొమైనీ చాలా పెద్ద ప్రకటన చేశారు. అందుకని ఇవన్నీ కప్పిపుచ్చడానికి, ఇవన్నీ ప్రపంచంలో ముందుకు రాకుండా ఉండడానికి, ఈ ఒక రకంగా చెప్పాలంటే ఐ లవ్ పాకిస్తాన్ అనే మాట వాడి ట్రంప్ దీన్ని డైవర్ట్ చేసిండేమో, డైవర్షన్ పాలిటిక్స్, మన మైండ్ గేమ్ రాజకీయాలు అమెరికాలో, మన తెలుగు రాష్ట్రాల్లో కదా అమెరికాలో కూడా మొదలై దానికి ట్రంప్ ఆదిరుగా ఉన్నాడు. అంటే అన్నిటికీ తానే బాధ్యత వహిస్తూ అంటాడు, అన్నిటికీ తానే బాధ్యుని కాదంటాడు. ఇట్లా రకరకాల వేషాలు, బహురూపి అంటాం కదా, బహురూపి లేకుంటే బహువేషధారి అనొచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే ట్రంప్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటూనే పట్టించుకోవాల్సిన అవసరం ఉందని అప్పుడప్పుడు తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు, తనకు తానే ఉంటాడు. అంటే తాను ముడ్డి లేని కడుముంతా అంటాం కదా, అంటే ఒక దాని మీద స్టాండ్ అయి ఉంటాడు. ఇప్పుడు ఈ మాట మాట్లాడితే ఐ హేట్ పాకిస్తాన్ అన్న అంటాడు, ఐ లవ్ పాకిస్తాన్ ఇప్పుడు అన్నాడు కదా, ఐ హేట్ పాకిస్తాన్ అన్న అంటాడు. లేకుండా ఐ హేట్ ఇండియా అని మళ్ళీ వెంటనే కౌలించుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకని మోడీ మంచివాడు అంటాడు, అటుపక్క ఐ లవ్ పాకిస్తాన్ అంటాడు. మరి రెండింటికి ఎట్లా పసుగుతాయి? ఏం అర్థం లేకుండా అర్థం లేని మాటలు మోడీ మాట్లాడుతున్నాడు, మన ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఈ రెండు విషయాలు చూసుకుంటే ఏంటంటే ఇద్దరే, మోడీ ఇటువైపు, అటు ట్రంప్ అటువైపు. మోడీ ఏమో కొంచెం వైజ్మెన్గా కనిపించిన మొండితనం మూర్ఖత్వంలో ఈయనకు మించిన వాడేవాడు లేడు. అటుపక్క ట్రంప్ కూడా మూర్ఖత్వంలో మొండితనంలో ఓ రకంగా చెప్పాలంటే ఇట్లాంటి ఇంకా కొంచెం మూర్ఖత్వానికి అంటే పిచ్చి కుదరాలంటే రోకలి తలకు చుట్టండి అనే మాట వాడడంలో మనకు ట్రంప్ను మనం ముందుకు తీసుకోవచ్చు. ఏదేమైనా సరే ఈ మొత్తం ప్రపంచ రాజకీయాల్లో ఇట్లాంటి రాజకీయ నాయకులు ఉంటారా, ట్రంప్ లాంటి రాజకీయ నాయకుడు ఒక అమెరికా లాంటి దేశానికి అధ్యక్షత వహిస్తారా అనేది మనకు కొంత ఆశాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా అంతే, ట్రంప్ ఏమో ప్రపంచవ్యాప్తంగా అన్ని యుద్ధాలు ఆపినట్టు అన్ని చేస్తారు, అందరి యుద్ధం ఆపలేకపోతున్నాడు. ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు ఆపినా ఇంటి సంగతి, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అన్నట్టు ట్రంప్కి ఇంట్లోనే పోరున్నది. లక్షలాది మంది తిరగబడుతున్నారు, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు, వాళ్ళ మీద అణచివేత చర్యలు తీసుకుంటూనే ఉన్నాడు ట్రంప్. అయినా అవి ఆగడం లేదు. ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా దేశంలోనే అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉంది, వచ్చే అవకాశం ఉంది. దాన్ని గమనించకుండా ప్రపంచాన్ని ఏలుతా అంటుండు, ప్రపంచాన్ని గెలుస్తూ అంటుండు. దీనికి కేవలం ఒకే ఒక మాట చెప్పాలంటే, గతంలో తుపాకీ రాముడు అని తెలంగాణలో, అట్లాగే మనకు మనం ఏమంటారు దాన్ని అతిశయోక్తులు చెప్పే వాళ్ళు వస్తారు ఊళ్ళకు ఆడుకోవడానికి, అట్లాంటి జాబితాలో ట్రంప్ చేరిపోతాడా? కానీ ట్రంప్ అటువంటి జాబితాలు చేస్తే మరి అమెరికా భవిష్యత్తు ఏమవుతుంది, ప్రపంచ భవిష్యత్తు ఏమవుతుంది? అంతర్జాతీయంగా ప్రపంచాన్ని శాసించగలిగే శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ చిల్లర మాటలు ఏవైతున్నాయో అవి దేశానికి ప్రపంచానికి హాని చేస్తాయి. నమస్కారం.